ఈరోజు మండే హోమ్ సిరీస్లో కిచెన్ టైల్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మన ఇండియన్ కిచెన్లో ఎక్కువ ఆయిల్, మసాలా రిలేటెడ్ వంటలు చేస్తుంటాం. కాబట్టి టైల్స్ సెలెక్షన్లో డిజైన్ కంటే ముందు దాని మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలి. డైలీ మెయింటెనెన్స్ లేకపోతే గ్రూస్ లేదా టైల్స్ మధ్య గ్యాప్స్లో ఇరుక్కొని జిడ్డు అంత ఈజీగా పోదు. ఒకవేళ డైలీ క్లీన్ చేసినా మన చెయ్యి అందే వరకు మాత్రమే క్లీన్ చేస్తాము, పై వరకు క్లీన్ చేయలేము. కాబట్టి ప్లెయిన్ టైల్స్ పైనే ఏదైనా డిజైన్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు నా కిచెనే చూడండి, ఇక్కడ పైన ఎలా ఉందో. ఇది ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అలా చేశారు, డైలీ మెయింటెనెన్స్ లేక అలా ఉంది. నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఎంతో ట్రై చేశాను క్లీన్ చేయడానికి, అయినా కూడా ఈ స్టెయిన్స్ పోలేదు. ఇక్కడ ఈ కింద మాత్రం నేను డైలీ క్లీన్ చేస్తుంటాను కాబట్టి పోయాయి. అండ్ మంత్లీ వన్స్ మొత్తం కిచెన్ టైల్స్ క్లీన్ చేస్తాను, అయినా ఈ మరకలు మాత్రం పోవట్లేదు. అందుకే ప్లెయిన్ పెద్ద టైల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కిచెన్ సింక్ పక్కన కంటిన్యూషన్గా టైల్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ గిన్నెలు కడిగేటప్పుడు కొంతవరకు వాటర్ స్ప్లాషెస్ మీద పడతాయి. గోడ పైన క్లీన్ చేయడం కష్టం. అదే టైల్స్ పైన అయితే వీక్లీ వన్స్ అలా బట్టతో క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ టైల్స్ వేయడం వల్ల ఓవరాల్ కిచెన్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా నాన్న అలాగే టైల్స్ వేయించారు. సింక్ సైడ్ మొత్తం టైల్స్ ఉండడం వల్ల మెయింటెనెన్స్ కూడా ఈజీ, కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది. లాస్ట్ మండే వీడియో పెట్టలేదేంటి అక్క అని చాలామంది అడిగారు. ఆ రోజు అమ్మ వాళ్ళు వచ్చారు కదండి, సో మర్చిపోయాను, అందుకే పెట్టలేదు.